ఉత్కంఠగా సాగిన పోరులో ముంబైపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టార్గెట్ చిన్నదే అయినా ఆరంభంలో చెన్నై బ్యాటర్లు తడబడుతూనే ఆడారు. ఈ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం ఓ అరంగేట్ర ఆటగాడిపై పడింది. ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్లోనే అదరగొట్టాడు. స్టార్ బ్యాటర్ రోహిత్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అతడు వచ్చిరాగానే జోరు మీదున్న రుతురాజ్ గైక్వాడ్ వికెట్ను పడగొట్టి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. అతడే యంగ్ బౌలర్ విఘ్నేష్ పుత్తూర్. ఆ తర్వాత మరో కీలక వికెట్ శివన్ దూబేను కూడా అవుట్ చేశాడు. అనంతరం దీపక్ హుడాను కూడా పెవిలియన్ పంపాడు. మొత్తంగా 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 32 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో సీఎస్కే స్టార్ బ్యాటర్లు అతన్ని ప్రశంసించారు. డెబ్యూ మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేశారని పొగిడారు. ముఖ్యంగా మ్యాచ్ అనంతరం అతడి భుజంపై చేయి వేసి మరీ అభినందించాడు టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని. దిగ్గజ క్రికెటర్ అతడిని అభినందించడం, పైగా మ్యాచ్లో కీలక వికెట్లు తీయడంతో విఘ్నేష్ పుత్తూర్ గురించి క్రికెట్ అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. అతడు ఎవరో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 24 ఏళ్ల విఘ్నేష్ పుత్తూర్ లెఫ్ట్ ఆర్మ్ వృష్టి స్పిన్నర్. కేరళలోని మలప్పురంకు చెందినవాడు. యంగ్స్టర్ను ముంబై జట్టు బేస్ ప్రైజ్ 30 లక్షలకు దక్కించుకుంది. అయితే ఇతడు కేరళ తరఫున సీనియర్ లెవెల్లో ఆడలేదు, కానీ అండర్ 14, అండర్ 19 స్థాయిలో ఆడాడు. ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్లో అలప్పి రిపిల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందులో 2-3 మ్యాచ్లు ఆడి 2 వికెట్లు తీశాడు. ఇతడు తమిళనాడు ప్రీమియర్ లీగ్లోనూ ఆడాడు. విఘ్నేష్ పుత్తూర్ ఓ ఆటో రిక్షా డ్రైవర్ కొడుకు. మొదట అతడు మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు, కానీ ఆ తర్వాత లోకల్ క్రికెటర్ మహమ్మద్ షరీఫ్ సలహాతో లెగ్ స్పిన్ వేయడం మొదలుపెట్టాడు. అది అతడి కెరీర్ను మలుపు తిప్పింది. అనంతరం కేరళ కాలేజీ ప్రీమియర్ టీ20 లీగ్లో స్టార్ను చేసింది. గత సీజన్లో సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో ముంబై తరఫున నెట్ బౌలర్గా సేవలందించాడు.